అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఇండస్ట్రీ హిట్ అందుకుంది. తేజ సజ్జా యాక్టింగ్, ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే, సాంగ్స్, గ్రాఫిక్స్ ఇలా ఒక్కదానికి మించి మరొకటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఈ సినిమాను ప్రతి ఒక్కరూ రిపీటెడ్ గా చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా పలు థియేటర్స్ లో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి తను సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని, అది పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను అని అన్నాడు. నిజానికి హనుమాన్ సినిమాతో సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్ లో రానున్న 20 ఏళ్లలో పలు సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయని తెలిపారు. ఆ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు తేజన్ ఆ రోజు స్క్రీన్ మీద చూసి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్నాను నాయనమ్మ అనిపిస్తాను ఈ సినిమాతో అని అనుకోలేదు. ఇంద్ర 175 రోజులు మనం కూడా అది జరుపుకోవాలని కోరుకుంటున్నా. సో ఇవన్నీ అంటే ఇట్ వాజ్ లైక్ ఎ సెలబ్రేషన్ ఫర్ అస్ అనమాట. అంటే చిన్నప్పుడు 100 రోజులు ఆడినా అదేదో మన సినిమా ఆడినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కాకపోతే నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత మేము అందరం చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. అరే సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది, సో వీకెండ్ కలెక్షన్స్తో ఇంకా క్లోజ్ అనమాట. సో ఫ్రైడే, సాటర్డే, సండే దాంతో ఇంకా ఈ సినిమా మ్యాక్సిమం ఇంతే కలెక్ట్ చేస్తుంది. సో మండే నుంచి ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట. సో అలాంటి ఈ జనరేషన్లో శాటిలైట్ వచ్చేసింది, ఓటీటీస్ వచ్చేసినాయి, ఐబొమ్మ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. సో ఇట్స్ ఓకే, అంటే లైక్ పర్లేదు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇంకా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. అంటే 100th డే కూడా థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తున్నారు అంటే కనుక నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పి నేను డే 1 నుంచి ప్రామిస్ చేస్తూ ఉన్నాను. సో అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేసినందుకు, ఆ డెలివర్ చేయడానికి నా ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ నన్ను సపోర్ట్ చేసినందుకు గర్వపడట్లేదు, బట్ చాలా 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 ఆనందపడుతున్నాను. సో ఐ ఫీల్ వెరీ వెరీ ప్రివిలేజ్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ విల్ కంటిన్యూ మేకింగ్ ఎఫర్ట్స్ టు మేక్ గ్రేట్ సినిమా గోయింగ్ ఫార్వర్డ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ the biggest film that we are trying to do is Jai Hanuman. 365 రోజులు 1 year ఆడేలా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, ఇది ఎన్నో ఏళ్ల కల. 20 సంవత్సరాల పాటు నేను ఈ యూనివర్స్ తో ప్రయాణించబోతున్నాను. హనుమాన్ సినిమాలో మీరు చూసిన క్యారెక్టర్స్ రాబోయే చిత్రాల్లోనూ కనిపిస్తాయి. విభీషణుడిగా సముద్రఖని, హనుమంతుడిగా తేజ కొనసాగుతారు. అలాగే ఈ యూనివర్స్ లో చాలా మంది కొత్త వారిని పరిచయం చేయనున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి టాప్ నటులను ఎంపిక చేస్తాం. నా సినిమా నచ్చి వారే యూనివర్స్ లో భాగం అవ్వాలని ఉందని అడిగారు. అలాగే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ కామెంట్స్ ఇప్పుడు జై హనుమాన్ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ సీక్వెల్ లో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు అని మొన్నటి వరకు నెట్టింట ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కామెంట్స్ విన్న తర్వాత ఇందులో చిరంజీవి ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ గా హనుమాన్ సీక్వెల్ కి సంబంధించి జై హనుమాన్ సినిమాని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక చివరిగా జై హనుమాన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీ రోల్లో కనిపించనున్నారు అని వచ్చే న్యూస్ లో క్లారిటీ రావాలి అంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.